ముందుగా పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం. చిత్రగుప్తాయ త్వం చరితః బ్రహ్మ విష్ణు మహేశ్వరః చిత్రగుప్తాయ యమధర్మరాజాయ నమః. మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మరి ఆ పాపాలని ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక మార్గం కూడా ఉంది. మనం చేసిన పాపాలను అన్నిటిని కూడా పైనుంచి చిత్రగుప్తుల వారు లెక్కిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మరి ఆ పాపాలని సరిచేసుకోవాలి అన్నా, మనకి క్షమాగుణం కావాలి అన్నా ఇవన్నీ కూడా చిత్రగుప్తుల వారి వల్లే అవుతుంది. ఆయన్ని సందర్శించుకోవడం వల్ల ఈ పాపాలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, ప్రక్షాళన కూడా జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. మరి ఆయన దర్శనం చేసుకోవాలి అంటే అందరికీ కుదరని పని. అలాంటి అరుదైన ఆలయాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన ఆలయమైన చిత్రగుప్తుల వారి ఆలయం హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. హైదరాబాద్లోని ఉప్పుగూడ ప్రాంతంలో, చిత్రనాగ్ ప్రాంతంలోని కందకల్ గేట్ వద్ద ఈ ఆలయం అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో చిత్రగుప్తుల వారిని మనం సందర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, మనకి క్షమాపణ కూడా ఆ చిత్రగుప్తుల వారి దగ్గర నుంచి దొరుకుతుంది అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. మరి ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఈ ఆలయాన్ని నిర్మించారు, ఈ ఆలయ విశిష్టత ఏంటి, అండ్ అలాగే చిత్రగుప్తుల వారికి ఎలాంటి మహా పూజలు జరుగుతూ ఉంటాయి, వీటన్నిటినీ కూడా, అలాగే భక్తులు కూడా ఎలాగ ఈ స్వామివారిని సందర్శించుకుంటారు, వారి మొక్కులు ఎలా చెల్లించుకుంటారు, వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే హనుమంతుల వారు దర్శనమిస్తారు. నిటారుగా అంత ఎత్తున హనుమంతుల వారిని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది. ధైర్యాన్నించే హనుమంతుల వారు మొట్టమొదటిగా మనకి దర్శనం ఇవ్వడం అనేది విశిష్టత, ఎంత విశిష్టత అనే చెప్పొచ్చు. బ్రహ్మరాతను సైతం మార్చగలిగే మహాశక్తివంతుడిగా, సూత్రధారిగా చిత్రగుప్తుల వారికి పేరుంది. మన చేతి గీతలను, అలాగే మన తలరాతను మార్చగలిగే శక్తి ఆ చిత్రగుప్తుల వారికి ఉంటుంది. మన చేతి గీతలను మార్చుకోవాలని మనం ఎన్నో పూజలు, యాగాలు చేసుకుంటూ ఉంటాం. ఆ పూజలు, యాగాలతో పాటు చిత్రగుప్తుల వారిని కూడా సందర్శించుకుంటే మన తలరాత మారుతుంది అని ప్రగాఢ నమ్మకం ఉంది. అలాగే ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం మనం తెలుసుకునే ముందు, విగ్రహం గురించి తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం గురించి, ఆలయ మండపం గురించి మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఆలయ నిర్మాణాలు నాగర, వేసరి, ద్రావిడ శైలిలో ఉంటాయి. కానీ కాకతీయ కాలంలో అప్పటి రాజును నిర్మించిన ఆలయాలు, నిర్మాణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయనే చెప్పాలి. ఆ కాలంలో కాకతీయులు ఏ శైలిలో ఆలయాలను నిర్మించారో ఆ శైలిలోనే చిత్రగుప్తుని ఆలయ నిర్మాణం జరిగింది. దీనినే మనం కాకతీయుల వాస్తు శైలి అని చెప్పుకోవాలి. మనం ఆలయం లోపలికి అడుగుపెట్టిన తర్వాత బయట గోపురం చూసాము, ఎంతో ఆనందంగా అనిపించింది. మనం ఆలయం లోపలికి అడుగుపెట్టిన తర్వాత మనకి స్వామివారి విగ్రహాన్ని దర్శించుకునే ముందు ఇక్కడ తాబేలు అయితే మనకి ఇక్కడ ఉంది. ఈ తాబేలుని దర్శించుకొని, లక్ష్మీ స్వరూపమైన తాబేలుని దర్శించుకొని మనం చిత్రగుప్తుల వారిని దర్శించుకోవచ్చు. మనం స్వామివారిని దర్శించుకుందాం రండి. ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చూసుకున్నట్లయితే కాకతీయ వాస్తు శైలి నిర్మాణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నిర్మాణం కూడా చాలా అరుదైన ఆలయాలకే ఈ నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఇక్కడ తాబేలు యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకోవాలి. లక్ష్మీ స్వరూపమైన తాబేలుని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అందరికీ కూడా లక్ష్మీ సంపద అనేది, కోరుకున్న వాళ్ళకి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అనే నమ్మకం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదే ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే అరుదైన ఆలయమైన ఈ చిత్రగుప్తుల వారిని దర్శించుకొని మనం చేసిన పాపాలని కడిగేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు, స్వామివారు కటాక్షిస్తారు. మనకి పాపాలు తొలగిపోయి మన చేతి గీతలు, తలరాతలు మార్చే స్వామి మనకి దర్శనమిస్తారు ఇక్కడ. మరి చిత్రగుప్తుల వారిని దర్శించుకుందాం రండి.
విగ్రహాయ నమః వామనాయ నమః ఋషికేశసిద్ధాయ నమః ఓం చిత్రాయ నమః ఓం చిత్రాయ నమః ఓం రామవే నమః ఓం కేశవే నమః ఓం దేవతాయ స్వస్వభుజం సమర్పయామి नमस्ते आनंदगर्भोदयमंगल निरांजनम समर्पयामि शुद्धाचमनीयम समर्पयामि स्थापयामि पूजयामि चित्रं भगवान की चित्रं भगवान की चित्रं भगवान की पूजितं मया देवा परिपूर्णं नमस्तुते सर्वं श्री चित्रगुप्ता दक्षिणा ऐरावती समेता चित्रगुप्ता स्वामी देवता अर्पणमस्तु। ఆలయంలో ఉన్నటువంటి మండపం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం కాబట్టి మండపం ఇప్పటికీ కూడా అదే విధంగా ఉంది. అందులోనూ ఇక్కడ స్తంభాలను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయో. పూర్వకాలంలో నిర్మించిన రాతి స్తంభాలు అవడం చేత చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ మండపం తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి గురించి. గర్భగుడిలో స్వామివారు చిత్రగుప్తుల వారు తన ఇద్దరి దేవేరీలతో మనకి కటాక్షం ఇస్తూ ఉంటారు, దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు అలాగే అమ్మవారితో పాటుగా ఆయన 12 మంది పిల్లలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ స్వామివారి దగ్గరికి బుధవారం అలాగే ఆదివారం వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కుకున్నట్లయితే మనకి విశిష్టమైన ఫలితాలు కూడా దక్కుతాయని పూజారులు వారు చెప్తున్నారు. మరి ఇంతటి గొప్ప ప్రసిద్ధిగాంచిన ఆలయంని కనులారా చూడాలి అనుకుంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చేసేయండి. స్వామివారిని దర్శించుకున్నాం కదా, మరి స్వామివారి విశిష్టత ఏంటి, స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు, వీటన్నిటిని కూడా మనతో పంచుకోవడానికి నవీన్ చారి గారు, ఆలయ పూజారి నవీన్ చారి గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి కొన్ని మన సందేహాలని అడిగి తెలుసుకుందాం. చారి గారు నమస్తే. సాధారణంగా చిత్రగుప్తుల వారి అంటే యమధర్మరాజుకి ప్రియ శిష్యుడు, అలాగే యమధర్మరాజు పక్కనే ఉంటూ మన తప్పొప్పుల్ని లెక్కించేవారిగా మనం అనుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఈ యొక్క దేవాలయంలో వచ్చేసి ఈ దేవాలయము నిజాం కాలం నాటి దేవాలయం స్వామి. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత వచ్చేసి చిత్రగుప్త స్వామి ప్రతి బుధవారము విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 3 గంటలకి ప్రాతకాలంలో స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి నిత్యం.
ఉదయం 4 గంటల నుంచి అభిషేకం ప్రారంభమైతే 2 గంటల వరకు ఒక అభిషేకం ఉంటుంది. తర్వాత రెండో అభిషేకం బ్యాచ్ వచ్చేసేసి 6 గంటలకు ప్రారంభం అవుతుంది స్వామి. తర్వాత 8 గంటలకు ఇంకొక అభిషేకం ప్రారంభం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు కానీ ఇలాంటి గ్రహదోషాలు ఉంటే శివుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. అవి తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చిత్రగుప్తుల వారిని పూజించడం వలన ఆ దోషాలు కూడా తొలగిపోతాయి అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది? అయితే ఈ చిత్రగుప్త స్వామి వచ్చేసి కేతువు యొక్క అధిదేవత ప్రత్యదేవతలు. నవగ్రహాలకి ప్రతి ఒక్క గ్రహంలో అధిదేవత ప్రత్యదేవతలు అని ఇద్దరు ఉంటారు. ఈ యొక్క చిత్రగుప్త స్వామి ఆ కేతువు యొక్క అధిదేవత ప్రత్యదేవతలో ఈయన అధిదేవత అనమాట. కాబట్టి ఈ చిత్రగుప్త స్వామికి పూజ చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు కానీ రాహుకేతు దోషాలు కానీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆలయ స్థల పురాణం కావచ్చు, ఏదైనా మనకి ఇక్కడ ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే దానికి ఈ యొక్క స్థల పురాణం వచ్చేసి నిజాం కాలం నాటి ఆలయం అమ్మ. ఇది నిజాం కాలంలో 250 సంవత్సరాలకు పూర్వంది అనమాట. ఇది మనం చెప్పుకున్నట్లుగా గ్రహదోషాలు వరకేనా, అంటే వాటి నివారణ వరకేనా, లేదంటే ఇతర పూజా కార్యక్రమాలు ఏవైనా జరుగుతాయి? జరుగుతుంటాయమ్మా, నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క చిత్రగుప్త స్వామికి పూజ చేసుకోవడం వల్ల స్వర్గం అనేది ప్రాప్తిస్తూ ఉంటుందన్నమాట. నరకంలో కూడా ఎలాంటి శిక్షలు అనేవి ఉన్నా కూడా స్వామికి చేసుకోవడంలో కొంచెం కాంపెన్సేషన్ అనగా తగ్గింపు అనేది, మనం చేసిన పాపాలనేవి స్వామికి పూజలు నిత్యం చేసుకోవడం వల్ల తగ్గిస్తూ ఉంటాడనమాట స్వామి. ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే ఎత్తైన హనుమంతుల వారు దర్శనమిస్తున్నారు. ఆయన్ని ఇక్కడ క్షేత్ర పాలకుడుగా కొలుస్తారా, లేదంటే ఆ విగ్రహం యొక్క విశిష్టత ఏంటి? ఈ స్వామి ఈ దేవాలయాన్ని రక్షించే క్షేత్ర పాలకుడు అనమాట ఈ ఆంజనేయ స్వామి. ఆ స్వామి కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. చూస్తే మనకు నిన్న ఆంజనేయ స్వామి జయంతిలో భాగంగా స్వామికి అభిషేకాలు, విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయమ్మా. స్వర్గం అలాగే మోక్షం కలగాలని పూజించే వారికి చిత్రగుప్తుల వారిని దర్శించుకుంటే స్వర్గానికి అలాగే మోక్షం కలుగుతుంది అని అందరూ చెప్తున్నారు. నిజంగానే అది జరుగుతుందా? నిజమమ్మా, అది 100 పాలు నిజమమ్మ ఆ మాట. స్వామికి నిత్యం పూజ చేసుకోవడం వల్ల, ప్రతి బుధవారం స్వామికి దేవాలయంలో పూజ చేసుకోవడం వల్ల 7 దీపాలతోని స్వామికి దీపారాధన చేసుకొని, స్వామికి 7 ప్రదక్షిణలు చేసుకొని, స్వామికి 7 వారాలు అభిషేకం చేసుకోవడం వల్ల ఈ స్వామికి మనకి నరకం అనేది ప్రాప్తించకుండా స్వర్గాన్ని ప్రాప్తించడానికి ఈ చిత్రగుప్త స్వామి సహాయం చేస్తూ ఉంటాడమ్మా. విన్నారు కదా, మనకి స్వర్గం మోక్షం కలగాలి అన్నా, స్వర్గానికి వెళ్ళాలి అన్నా చిత్రగుప్తుల వారిని ప్రతి బుధవారం ఆదివారం వచ్చి దర్శించుకొని 7 దీపాలతో కనుక ఇక్కడ దీపారాధన చేసినట్లయితే మనం చేసిన పాపాలు అవన్నీ కూడా తొలగిపోయి మనకి స్వర్గం మోక్షం ప్రాప్తిస్తారు స్వామివారు అని కూడా ఆచార్యులు గారు చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవడమే అంటే చిత్రగుప్తుల వారిని దర్శించుకోవడమే కాకుండా ఇక్కడ మిగతా దేవాలయాలు కూడా ఉన్నాయి. క్షేత్ర పాలకులుగా హనుమంతుల వారు కూడా ఉన్నారు. ఇంత విశిష్టత కలిగిన ఆలయాన్ని వచ్చి ఒక్కసారి దర్శించుకునే చాలు మనకి పాపాలు తొలగిపోతాయని మనకి పూజారి గారు కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అలాగే రాహుకేత దోషాలు ఎవరికైతే ఉంటాయో అవి తొలగిపోవాలంటే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి పూజా కార్యక్రమాలు స్వామివారికి ప్రతిరోజు వారు నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అలాగే స్వామివారి గొప్పతనం, విశిష్టత, ఆలయం విశిష్టత కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమనుకుంటున్నారో, వారి కోరికలు ఎలా తిరుగుతున్నాయి, వాళ్ళ దోషాలు నివారణ ఎలా చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. నా పేరు రూప్రాజ్ అండి, స్థానికుని. నేను ఇక్కడ చిత్రగుప్త దేవాలయం యొక్క చరిత్ర చెప్పుకుంటే భారతదేశంలో 2 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ఇది ఒకటి పాత నగరంలో ఉంది. ఈ దేవాలయ ప్రాముఖ్యత ఇక్కడ ఈ చిత్రగుప్తునికి మనం పూజ చేసుకొని మనం వేడుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకున్న తర్వాత ఇక్కడ అభిషేకాలు చేస్తుంటారు. ఇక్కడ మనం అనుకున్నవి ఇక్కడ సాధించుకొని జనాలు చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో విదేశాల నుండి కూడా వాళ్ళ పేరు నామాలు కూడా చెప్పి ఇక్కడ పూజలు చేయిస్తుంటారు. చాలా దూరం నుండి కూడా భక్తులు వస్తుంటారు. కావున ఇది భక్తునిగా నేను కూడా ఇక్కడ పూజను నిర్వహించుకొని ఇక్కడ దేవాలయానికి వచ్చాను. ఇక్కడ దేవాలయం యొక్క ప్రసిద్ధి చాలా గొప్పది. కావున భక్తులు కూడా చాలా విపరీతంగా దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేస్తుంటారండి. ఓం చిత్రాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః, దేవతాభ్యో నమః, నమస్కారం కరోమి. ఇక్కడ పూజారి అంటే నాకు రంగాచార్య పేరు. రంగాచార్య నేను ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇక్కడ 30 సంవత్సరాలకి నేను అర్చన పూజారి పనిచేస్తున్నాను. దేవాలయం చాలా పాత దేవాలయం ఇది. దేవాలయము 2 ఉన్నాయి, ప్రపంచం 2 ఉన్నాయి అన్నమాట. ఒకటేమో ఇక్కడ ఉంది, ఒకటేమో లక్నోలో ఉంది, ఒకటి యూపీ లక్నోలో ఉన్నది.
ఈ దేవాలయం చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. ఈ దేవాలయం నాడు పూజ అవుతాయి ఇక్కడ. ప్రతి బుధవారం నాడు పూజలు అవుతాయి ఇక్కడ. పొద్దున బ్రహ్మముహూర్తంలో 3:30 5 7:30 3 అభిషేకాలు అవుతాయండి. చాలామంది పూజ చేసుకుని పోతుంటారు అన్నమాట. ఈ పూజలు చేస్తే దోషానికి నవగ్రహ కేతుగ్రహం ఉంది కదా, కేతుగ్రహానికి పూజ అవుతుంది ఇక్కడ. 7 వారాల పూజ 7 వారాలు చేయాలి. సంఖ్య 7 అన్నమాట. ఇక్కడ 7 బుధవారాలు పూజ చేయాలా, 7 దీపాలు వెలిగించా, ప్రక్షాళన చేస్తే మంచిది అన్నమాట. అన్ని దోషాలు మంచిది. ఈ అన్ని దోషపడడం అవుతుంది. వివాహం కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి, ఆరోగ్యం మంచిగా అన్ని పరిస్థితులు పరిష్కారం అండి ఇక్కడ. దీనికి పూజ అనేది తప్ప మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడికి. బుధవారం పూజ విశేషం బుధవారం అవుతుంది అన్నమాట. పూజ ఉంటుంది ఇక్కడ. దేవాలయం నాడు ఈ దేవాలయం చాలా 500 సంవత్సరాల దేవాలయం ఇది. పురా దేవాలయం ఇది. ఈ దేవాలయం ఎక్కడ నేను చెప్పిన కానీ మీకు ఈ దేవాలయంలో బుధవారం పూజ అవుతుంది ఇక్కడ. ప్రతి దీపాలు రెండవది దీపాలు పుట్టినరోజు ఉంటుంది. స్వామివారి పుట్టినరోజు ఉంటుంది. యమతీథి అంటాం కదా, కార్తీక మాసంలో యమతీథి పూజ ఉంటుంది ఇక్కడ. ఈ దేవాలయంలో గణేష్ నవరాత్రులు దసరా అన్ని పూజలు దొరుకుతాయి ఇక్కడ. నా పేరు కిరణ్ కుమార్. నేను జీడిమెట్ల చింతల నుంచి వస్తున్నాను. నేను ఈ చిత్రగుప్త స్వామి గుడికి గత 8 సంవత్సరాలుగా వస్తున్నాను. 2017 నుంచి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే, మన భారతదేశంలో 2 చిత్రగుప్త స్వామి టెంపుల్ ఉన్నాయి. అదొకటి నార్త్లో ఉంది, ఒకటేమో మనం తెలుగు రాష్ట్రంలో ఇక్కడ ఉంది. ఇది ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా కోరిక, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యం ఏది బాగలేకున్నా ఈ చిత్రగుప్త స్వామి దగ్గరికి వచ్చేసి 7 వారాలు పూజ అభిషేకం చేసి మన కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. నేను 2017 సంవత్సరం నేను బాగాలేనప్పుడు మా ఫ్రెండ్ వచ్చి నా తరఫు నుంచి చేశాడు. సో నేను 7th వీక్లో ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసి నేనే పూజ చేయగలను. ఎందుకంటే మరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఉండే. సో దేవుని దయ వల్ల మంచిగా వచ్చాను. ఇప్పుడు మా ఫ్రెండ్ గురించి వచ్చాను. అతను ఇట్లా బాగాలేకుండే, సో ఆరోగ్యం గురించి. సో అతని తరఫున నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నాను. అప్పుడు ఇతను బాగుపడ్డాడు. సో 7వ వారం అతను చేస్తాడు. సో మనకి ఏదైనా పెళ్లి గురించి అయినా, వ్యాపారం గురించి, దేని గురించి అయినా ఆరోగ్యం బాగాలేకుండా మనకు అందరూ తెలుసు చిత్రగుప్త స్వామి అనుకుంటాడు. అతన్ని మన తలరాత రాస్తాడు. సో మన తలరాత చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ, మనం ఏదైనా దోషాలు ఉన్నా కానీ, ఏదైనా మంచిగా కావాలనుకుంటే మనం భక్తితోటి, ఇంకోటి నమ్మకంతో రావాలి. 7 వారాలు పూజ చేస్తే తప్పకుండా మన ఏవైతే ఉన్నాయో కోరికలు ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తాడు ఆ చిత్రగుప్త స్వామి. మద్దుల సర్వేశ్వరరావు, విమలాదేవి. మాది ఆంధ్రప్రదేశ్ వేములపల్లి గ్రామం, చింతలపూడి నియోజకవర్గం వేములపల్లి గ్రామం. ఇక్కడ మా అబ్బాయి సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో మియాపూర్లో పనిచేస్తున్నారు. మా కుటుంబ సమస్యల గురించి ఒక పంతులు గారి ద్వారా మేము ఇక్కడికి చిత్రగుప్తుల వారి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళమని అంటే ఇక్కడికి వచ్చామండి. చిత్రగుప్తుల వారి దేవాలయం అంటే మాకు అసలు ఉందని కూడా ఎప్పుడు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక ఆశ్చర్యంగా చిత్రగుప్తుల వారికి కూడా దేవాలయం ఉందా అని చాలా విచిత్రంగా చూసాము. అలాగే ఆ స్వామి కూడా మా కుటుంబ సమస్యలను తీర్చి సంవత్సరం క్రితం వచ్చామండి ఇక్కడికి. ఆ స్వామి మా సమస్యలన్నీ తీర్చి మా కుటుంబాన్ని రక్షించి మాకు చాలా సానుకూలంగా మాకు మా పిల్లలు, మా అబ్బాయి, మా కోళ్ళు అందరూ సక్రమంగా ఉన్నారు. ఆ స్వామి దయ వల్ల మాకు చాలా విచిత్రంగా అనిపించిందండి. చిత్రగుప్తుల వారి మహిమలంటే మాకు ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా కలిగించి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ స్వామివారి గారి దగ్గరికి వచ్చాము. నా పేరు విమలాదేవి అండి. మాది ఏమనపల్లి. మేము ఎన్నో కష్టాల్లో ఉండి మా బాబుని గురించి ఎంతో బాధలు పడి నాన్న కష్టాలు పడ్డామండి. కష్టాలన్నీ కూడా మాకు చాలా వరకు తగ్గిపోయినాయి. మా బాబు చాలా విధిగా ఉండేవాడు. ఇద్దరు కలుసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. చిత్రగుప్తుల వారంటే చాలా ఫేమస్గా అందరూ బాగా చూడాలని చిత్రగుప్తుల వారిని దర్శించుకోవడానికి ఇక్కడ కొంతమంది భక్తులైతే వచ్చారు. అసలు వారి అనుభవం ఏంటి, వారు స్వామివారిని రోజు ఎలా దర్శించుకుంటారు, ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, వీటన్నిటిని కూడా భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు సుభాష్ అండి. చిత్రగుప్తుల వారి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఆలయ గొప్పతనం అంటే ఈ ఆలయం గురించి చెప్పాలంటే శ్రీ చిత్రగుప్త స్వామి దేవాలయము మేము ఇక్కడ ఎదురుగా కాలనీ ఉన్నది. అందులోకి వచ్చినది 1975లో. అప్పటి నుంచి ఉన్నది. మేము ప్రతి పండగకి అప్పుడప్పుడు వస్తుంటాము. కానీ ఈ మధ్యలో నేను రెగ్యులర్గా వస్తున్నాను. చాలా ప్రశస్యమైనది. చాలా స్వామి ఆశీర్వాదం ఉన్నది చాలామందికి. చాలామంది కూడా వస్తుంటారు. ఈ మధ్యలో ఇంకెక్కువ వస్తున్నారు. అది స్వామివారి అనుగ్రహం అందరికీ కలుగుతున్నది. అది मेरा नाम विवेकनाथ बाबूराव मुंडे, गाव धर्मापुरी, तालुका परळी वैजना, जिल्हा बीड, महाराष्ट्र. ते इथं मी आलो यात्रेला.
हे चित्रगुप्त देव मंदिरा दर्शनाला, पुन्हा राम मंदिर दर्शन व साईबाबा दर्शन, हनुमान दर्शन, नवग्रह दर्शन ह्या दर्शनासाठी फार तिथून आलो आहे. परळी वैजनाथून हैदराबादला असे दर्शन या जवळ मी दरवर्षी 1, 2, 3, 5 अशा वाऱ्या करतो सालामध्ये इथल्या. असा येतो. हो, जय जय श्रीराम, जय श्रीराम. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ఇంకొక వైపున మనకి అయ్యప్ప స్వామివారు కూడా దర్శనమిస్తున్నారు. స్వామివారి పడి పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మాలలు ధరిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మాలలు ధరించి స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి పూజా విధానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే స్వామివారి దగ్గర నుంచి హారతి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మాలధారణ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు స్వామివారు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు. అలాగే స్వామివారితో పాటు ఇక్కడ మనకి ఇంకా మరికొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా సందర్శించుకుందాం రండి. చూసారు కదా, ఇక్కడ అయ్యప్ప స్వామి వారితో పాటు వినాయకులు వారు కూడా దర్శనమిస్తున్నారు. వినాయకుల వారికి గుంజిళ్ళు తీసి మనం అనుకున్నవి అనుకుంటే మనసులో అనుకుని స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. మనకి వినాయకుల వారు కూడా ఇక్కడ ఉపాలయంగా వినాయకుల వారి ఆలయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వినాయకుల వారితో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ చిత్రగుప్తుల వారి ఆలయంలో ఆయన దర్శనంతో పాటు శివాలయము, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే రాముల వారు, సాయిబాబా, ఇలా ప్రతి ఒక్కరు కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. మనం ఏ రోజైనా వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మీ కోరిన కోరికలు అలాగే మీ చేతి గీతలు, తలరాతలు కూడా మారుతూ ఉంటాయి. చిత్రగుప్తుల వారిని దర్శించుకున్నాం కదా, అలాగే ఆయన విశిష్టత ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో కేవలం చిత్రగుప్తుల వారే కాదు, ఇక్కడ మనకి ఇంకొన్ని ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. అందులో ఒకటైన రామాలయం, రాముల వారు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. సతీ సమేతంగా రామ, లక్ష్మణ, సీత అమ్మ దేవులు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. అలాగే మనకి రామాలయంతో పాటు ఇక్కడ మరికొన్ని ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు దైవత్వం అనేది మనకి అనుభూతి కలుగుతుంది. పక్కనే రామాలయం పక్కనే మనకి శివాలయం కూడా, ఆ శివయ్య కూడా మనకు దర్శనమిస్తున్నారు. నేరుగా భక్తులు కూడా శివయ్యకి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటున్నారు. నందిని దర్శించుకున్న తరువాత అలా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారికి అభిషేకం కూడా నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మనము. భక్తులకి అలాంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఆ శివయ్యకి నేరుగా అభిషేకించుకునే ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే మనకి శివాలయాన్ని దర్శించుకున్న వెంటనే మనకి ఇక్కడ ఇంకొక ఆలయం కూడా మనకి దర్శనానికి అందుబాటులో ఉంది. ఆయనే సాయిబాబా ఆలయం కూడా ఇక్కడ మనకి ఉపాలయంగా మనకి దర్శనమిస్తున్నారు. చిత్రగుప్తుల వారి ప్రధాన విగ్రహం దర్శనం తర్వాత ఇలా ఉపాలయాల్లో శివయ్యను, రామయ్యను, అలాగే సాయిబాబాను కూడా మనం దర్శించుకోవచ్చు. మనము ఏ వారమైనా వచ్చి ఈ గుడిలో మనం దర్శించుకొని పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. సాయిబాబా వారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. చిత్రగుప్తుల ఆలయంలో ప్రత్యేకంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వేల తరబడి ఇక్కడికి వచ్చి స్వామివారికి నిష్ఠగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే దోషాలు ఎవరైతే ఉంటారో, గ్రహశాంతులు కావచ్చు, రాహుకేతు పూజలు కావచ్చు, వీటన్నిటిని కూడా దోషాలు నివారించుకోవాలి అంటే ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామిని మొక్కుకుంటే తలరాతలు మారుతున్నాయి అని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అలాగే భక్తులు కూడా ఎంతో విశిష్టంగా చెప్తూ ఉన్నారు. మరి చిత్రగుప్తుల వారిని దర్శించుకున్నాం, అక్కడ ఉన్న ఉపాలయాలను కూడా దర్శించుకున్నాం. ఆలయ మండపం, గోపురం, అలాగే ఇక్కడ క్షేత్రపాలకులుగా ఉన్న హనుమయ్యని దర్శించుకున్నాం. వీటన్నిటిని చూసిన తర్వాత మనసంతా భక్తితో నిండిపోయిందనే చెప్పాలి. చిత్రగుప్తుల వారిని దర్శించుకున్నాక చేసిన పాపాలు తొలగిపోతాయని ఎలా అయితే ప్రగాఢంగా భావిస్తున్నారో, నిజంగానే తలరాతలు మారుతాయని, అలాగే ఇక్కడికి రావాలి అనుకుంటున్న భక్తులు ఈ ఆలయం సందర్శించుకొని మీరు ఏవైతే అనుకుంటున్నారో, మోక్షం పొందాలి అనుకుంటున్నారో వారందరూ కూడా వచ్చి చిత్రగుప్తుల వారిని దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకొని బయటకు రాగానే మనకి ఇక్కడ హనుమంతుల వారి ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఈ హనుమంతుల వారి ఆలయానికి కూడా ఇంకొక ప్రత్యేకత ఉంది. స్వామివారికి ఆనుకునే జమ్మి చెట్టు కూడా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. మరి ఏంటి ఆ విశేషాలు ఏంటి, ఒకసారి భక్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి వారి వెనకాలనే అతనికి ఆనుకోనే జమ్మి చెట్టు ఉన్నది. జమ్మి చెట్టు అంటే శమీ వృక్షము. ఈ చుట్టుపక్కల ఎక్కడ ప్రదేశాల్లో లేదు, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉన్నది. చాలామంది చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ
శని భగవంతుని ఇవి ఉంటాయి కదండి, అవి కూడా చాలామందికి తొలగిపోయినాయి అని చెప్పి భక్తులు చెప్తుంటారు. చాలా ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి. ఇది ఎప్పుడు 24 గంటలు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి భక్తులు చాలామంది వస్తారు. ఇంకా విశేషమైన పండుగలప్పుడు శనివారము మళ్ళీ మంగళవారం రోజు చాలామంది వస్తుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది ఆంజనేయ స్వామి. శమీ వృక్షము శనేశ్వరంతో పోలుస్తారు, శనేశ్వర అమ్మవారితో పోలుస్తారు. కానీ ఇక్కడ చాలామంది వచ్చి 11 ప్రదక్షిణలు, ఇంకా ఇంకేమన్నా ఉంటే గ్రహదోషాలు అవి ఉంటే 27 ప్రదక్షిణలు, 51 ప్రదక్షిణలు చేస్తుంటారు భక్తులు. ఇది అండి ప్రత్యేకత ఆంజనేయ స్వామిది. సో చూశారు కదా, మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే స్వామి గారి వెనకాలే జమ్మి చెట్టు కూడా ఉండడం జరిగింది. ఇది అన్ని చోట్ల ఉండదు, చాలా అరుదైన ఆలయంగా అలాగే అరుదైన ప్రదేశాల్లోనే ఇలాంటి ప్రత్యేకతలు మనకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి మొక్కుకొని ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రహ దోషాలు అలాగే శని దోషాలతో బాధలు పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దోషాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, స్వామివారికి వెనకాలే ఆనుకునే జమ్మి చెట్టు కూడా మనకి దర్శనమిస్తుంది. ఒకసారి అది కూడా మనం చూద్దాం, వచ్చేయండి. చాలా అరుదైన ప్రదేశాల్లో మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే ఈ ఆలయ విశిష్టత అని చెప్పొచ్చు. స్వామివారికి ఆనుకునే జమ్మి చెట్టు ఉండడము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అలాగే భక్తులకు కూడా స్వామివారు అండదండగా ఉంటూ కోరిన కోరికలు నెరవేరుస్తూ ఆయన్ని మొక్కుకొని ప్రదక్షిణలు కనుక తీర్చుకున్నట్లయితే మనకి అనుకున్న పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అని కూడా చెప్తున్నారు. మరి చిత్రగుప్తుల వారి ఆలయంలో బయటికి రాగానే హనుమంతుల వారి దర్శనం, అలాగే నిలువెత్తు హనుమంతుల వారిని దర్శించుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి ప్రత్యేకమైన అనుభూతిని మీరు కూడా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించుకోండి. మీ చేతి గీతలని అలాగే తలరాతలను కూడా మార్చుకోండి. అలాగే ఎంతో మనకి మనసు కూడా తేలిక పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. స్వామివారిని దర్శించుకున్నాక చాలా మనసు తేలిక పడింది. ఈ ఆలయం యొక్క విశిష్టత మీకు తెలియచేశాము, అలాగే స్వామివారిని చూపించాము, కన్నులారా చూశారు కదా. మరి ఇలాంటి ఆలయాల్ని ఇంకొన్ని వీడియోల్లో మళ్ళీ మీకు చూపిస్తాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఆలయం యొక్క విశిష్టత వీడియోలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.